నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందుందన్న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. ఏపీ ప్రభుత్వం వైద్య విద్యకు పెద్దపీట వేస్తుందని ప్రశంస. కోవిడ్ సమయంలో వైద్యులు కీలకంగా వ్యవహరించారని వెల్లడి. ఒక్క అబద్ధం ఆడని కారణంగా 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చిందన్న సీఎం జగన్. చంద్రబాబు కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తారు, అమలు చేయరని ఎద్దేవా. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగం. వాలంటీర్లకు మేం వ్యతిరేకం కాదన్న టీడీపీ అధినేత చంద్రబాబు. వాలంటీర్లు ప్రజాసేవ చేస్తే అభ్యంతరం లేదని వెల్లడి. వైసీపీకి సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టబోమని వార్నింగ్. సర్పంచ్లను పోలీసులు అరెస్ట్ చేయటం సరికాదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. సర్పంచ్లకు బీజేపీ అండగా ఉంటుందని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం నియంత పాలనను కొనసాగిస్తుందని ఆరోపణ. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కితాబిచ్చారు. ఏపీ ప్రభుత్వం వైద్య విద్యకు పెద్దపీట వేస్తుందని ప్రశంసించారు. కోవిడ్ సమయంలో వైద్యులు కీలకంగా వ్యవహరించారని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ 26వ వార్షిక స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిగ్రీలు అందుకున్న విద్యార్థులకు మెరిట్ గా నిలిచిన విద్యార్థులను గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం వైద్య విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఏపీ చాలా ముందు ఉందని కితాబిచ్చారు. ఇక కోవిడ్ సమయంలో వైద్యులు కీలకంగా వ్యవహరించారన్నారు. కోవిడ్ మహమ్మారితో పోరాడి ఎంతో మంది ప్రాణాలను కాపాడారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో 11,032 విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేశామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్పై ప్రశంసలు కురిపించారు. డాక్టర్ కోరుకొండ బాబ్జీ, వైస్ ఛాన్సలర్, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, మెంబర్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, మెంబర్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ, రిజిస్ట్రార్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, donors and guests, my dear students and recipients of degrees and medals in today's convocation, and their proud parents, members of the media, ladies and gentlemen, my warm greetings to you all. It gives me immense pleasure to be here amongst you all at the 26th annual convocation of Dr. YSR University of Health Sciences as Chancellor of this esteemed university. On this auspicious occasion, I would like to congratulate all the students receiving their degrees in various undergraduate and postgraduate courses, the medal winners and those who are felicitated for excellence in their respective fields of expertise. I also congratulate Dr. Pratima Murthy, esteemed Director of the National Institute of Mental Health and Neurosciences, Bangalore, who is being conferred the honorary doctorate of Dr. YSR University of Health Sciences. ఒక్క అబద్ధం ఆడని కారణంగా 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నానని సీఎం జగన్ అన్నారు. చేయలేనివి చెప్పకూడదని, మాట ఇస్తే తప్పకూడదని అన్నారు. విశ్వసనీయత ఎప్పటికైనా గెలుస్తుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తారని, హామీలను అమలు చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదని ఆరోపించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం జగన్ ప్రసంగించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇద్దామని చాలా మంది శ్రేయోభిలాషులు సలహాలు ఇచ్చారని చెప్పారు. కానీ చేయలేనివి చెప్పకూడదని, మాట ఇస్తే తప్పకూడదని వాళ్ళందరికీ చెప్పానన్నారు. ఆ ఒక్క మాట అబద్ధం చెప్పని కారణంగా, ఆ ఒక్కరోజు ఆ ధర్మం చేయని కారణంగా 1% ఓట్ల తేడాతో 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చిందని జగన్ అన్నారు. చంద్రబాబు కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తారని, హామీలను అమలు చేసిన చరిత్ర చంద్రబాబుకి లేదని ఆరోపించారు. మనసు లేని నాయకుడు, మోసం చేసే నాయకుడు అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో దారుణంగా విఫలమైనందుకు 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే చంద్రబాబుకు దక్కాయన్నారు. మాట మీద నిలబడ్డాం కాబట్టే ప్రజలు వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలు కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్ని ఎలక్షన్స్ లో కూడా ప్రజలు గెలిపించి గుండెల్లో పెట్టుకున్నారని విశ్వసనీయకు అర్థం జగన్ అని అన్నారు. 99% హామీలను అమలు చేశామని పేర్కొన్నారు.
అధ్యక్ష, మనం చేయని అప్పును మనం చేసినట్టుగా, తాను చేయని అభివృద్ధిని తానే చేసినట్టుగా మాట్లాడడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ సభ ద్వారా నేను అడుగుతాను అధ్యక్ష. అధ్యక్ష, అంతటి ప్రతికూల పరిస్థితిలో కూడా అధ్యక్ష ఎంతో చిత్తశుద్ధితో, ఎంతో పట్టుదలతో, ఎంతో నిబద్ధతతో అధ్యక్ష రాష్ట్రంలో రైతన్నలకు, రాష్ట్రంలో పిల్లలకు, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు, రాష్ట్రంలో అవ్వాతాతలకు, రాష్ట్రంలోని సామాజిక వర్గాల సంక్షేమం కోసం అడుగులు ఏ రకంగా ముందుకు వేశామో ఈ 5 సంవత్సరాల మన పరిపాలనే ఒక నిదర్శనంగా హిస్టరీ విల్ ఆల్వేస్ రిమెంబర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. అధ్యక్ష, ఇవన్నీ నిజాలే అయిన అధ్యక్ష, ఇవన్నీ కూడా నిజాలే అయిన అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయన్న నిధులు ఆశించినంతగా రాకపోయినా అధ్యక్ష, బాబు చేసిన వల్లమాలిన అప్పులను, ఆ అప్పులకు సంబంధించిన వడ్డీలు అసలు కట్టుకుంటూ కూడా అధ్యక్ష, మరో వంక కోవిడ్ కారణంగా దాదాపు 2 ఆర్థిక సంవత్సరాలు పూర్తిగా ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగిన పరిస్థితులు ఉన్నప్పటికీ అధ్యక్ష ఏ కారణము చూపించలేదు. ఇవన్నీ కారణాలు ఉన్నాయి అని చెప్పి ఎగరగొట్టడానికి అన్ని కారణాలు చూపించి ఏది కూడా ఎవరికి కూడా మంచి చేసే విషయంలో ఎక్కడా కూడా ఎగరగొట్టలేదు అధ్యక్ష. ఎన్ని కారణాలున్నా కూడా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా, ఎన్ని అవస్థలున్నా కూడా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలనే ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అని చెప్పి చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇచ్చిన ప్రతి మాట అధ్యక్ష నిలబెట్టుకుంటూ ఏకంగా 99% హామీలను మేనిఫెస్టోలో చెప్పినటువన్నీ కూడా అమలు చేసి ప్రతి మేనిఫెస్టోను కూడా ప్రతి ఇంటికి తీసుకొని పోయి దాన్ని చూపిస్తూ ఈరోజు ఆశీస్సులు అందుకుంటా ఉన్న ప్రభుత్వం మనది మాత్రమే అని చెప్పడానికి కూడా గర్వపడతాను అధ్యక్ష. రాష్ట్రంలో హింస రాజకీయాలు పెరిగిపోయాయని, రాష్ట్రంలో ఉపాధి లేకపోవడంతో ప్రజలు పొరుగు ప్రాంతాలకు వలస వెళ్లే దుస్థితి ఏర్పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితిలో మార్పు తెస్తామని చెప్పారు. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో రాకదలిరా సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలో హింసా రాజకీయాలు పెరిగిపోయాయని, రాష్ట్రంలో ఉపాధి లేకపోవడంతో ప్రజలు పొరుగు ప్రాంతాలకు వలస వెళ్లే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితిలో మార్పు తెస్తామని చెప్పారు. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిస్తున్నా రాతియుగం వైపు వెళ్లకుండా స్వర్ణయుగం వైపు వెళదామని అన్నారు. ఓడిపోతామని తెలియడంతో జగన్ మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీని ఇంటికి పంపడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాక్ కావాలని పిలుపునిచ్చారు. వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని, వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తున్నంత కాలం తమకేమీ అభ్యంతరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కానీ వాలంటీర్లు వైసీపీకి సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టబోమని హెచ్చరించారు. జగన్ నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టుకున్నాడు. వాళ్ళందరినీ మీటింగ్లు పెట్టాడు. నేను ఒకటే వాలంటీర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు, జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా. మీకు కావాలని అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాడు. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నేను వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే నేను వ్యతిరేకం కాదు. కానీ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే కబద్దార్ వదిలిపెట్టమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రజలకు సేవ చేయండి, అందుబాటులో ఉండండి, రాజకీయాలు వద్దు. మీరు కూడా మంచి పని చేయండి. మంచి పని చేసే మీకు మేము కూడా సహకరిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీ అసెంబ్లీని ముట్టడించాలని వెళ్తున్న సర్పంచ్లను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సర్పంచ్ల అరెస్టులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తీవ్రంగా ఖండించారు. అధికార వైసీపీ ప్రభుత్వంపై ఏపీలోని పోలీసుల తీరుపై ఆమె మండిపడ్డారు. సర్పంచ్లను పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదని దుయ్యబట్టారు. సర్పంచ్లకు బీజేపీ అండగా ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత పాలనను కొనసాగిస్తుందని ఆరోపించారు. కానీ
ఇవాళ అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఈ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో పాపం వారు ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి అనేక వాగ్దానాలు చేస్తారు. రోడ్లు చేస్తామని, డ్రైనేజీలు చేస్తామని, మంచినీరు ఇస్తామని. కానీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. ఎప్పటికైనా బిల్లు ఇవ్వకపోతుందా అనేటువంటి ఆలోచనతోటి వారు బయట నుండి అప్పు తీసుకుని వచ్చి ఏదైతే వాగ్దానాలు చేశారో వాటన్నిటినీ కూడా అక్కడ సర్పంచ్ నిర్వర్తించడం జరిగింది. కానీ వారు పనిచేసిన తర్వాత కూడా బిల్ రానటువంటి నేపథ్యంలో చాలామంది సర్పంచులు, ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో ఒక మహిళ కూడా, పల్నాడు ప్రాంతం అనుకుంటాను, మహిళా సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పుల భారం తట్టుకోలేక ఆ అప్పు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితుల్లో వారు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే గ్రామాల్లో ఏమాత్రం అభివృద్ధి ఎతికినా కూడా మచ్చుకైనా కూడా మనకి కనపడినటువంటి విషయం. రోడ్ల పరిస్థితి ఎలాగుందో మనందరికీ తెలుసు. త్రాగునీటి వసతి సరిగ్గా లేదు. కనుక అటువంటి అంశాల మీద ఇవాళ సర్పంచులు ఉద్యమించి ఏవైతే మాకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి వనరులు ఉన్నాయో వాటిని ఇవ్వనటువంటి సందర్భంలో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి వారి యొక్క బాధ్యతలు గుర్తు చేయాలి అనేటువంటి ఆలోచనతో అసెంబ్లీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు, ఎందుకంటే అనేక స్థాయిల్లో అనేక మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే ఇసుమంత కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. ఆ లేనటువంటి సందర్భంలో వారు ఇవాళ అసెంబ్లీ ముట్టడి అని చెప్పే కార్యక్రమాన్ని తీసుకుని ఇవాళ సర్పంచ్లందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ఎట్లాగో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వస్తారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి వారందరికీ కూడా మరలా వారు ఎదుర్కొనే పరిస్థితిని వారికి గుర్తు చేద్దామనేటువంటి ఆలోచనతో. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అక్కడ సర్పంచుల్ని అరెస్ట్ చేయడం అనేది ఇది ఒక రకంగా చెప్పాలంటే నియంతృత్వ పోకడ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, సర్పంచుల పక్షాన గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ సర్పంచుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా వారికి అండగానే నిలబడి ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా వారందరికీ కూడా తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఇందాక చెప్పినట్లుగా పొత్తులు ఏ రకంగా ఉన్నా కూడా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం మీద దృష్టి పెడుతూ ఇవాళ ముందుకు వెళ్తుంది అని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. గృహ నిర్బంధం నుంచి చలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరిన ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్స్ రాష్ట్ర అధ్యక్షుడు వైవి రాజేంద్ర ప్రసాద్ ను ఉయ్యూరులో పోలీసులు ఆయన ఇంటి వద్దనే అడ్డగించారు. ఏది ఏమైనా సరే చలో అసెంబ్లీ విజయవంతం చేయాల్సిందేనని ఆయన ఇంటి నుంచి బయటకు రాబోగా బలవంతంగా ఆయన్ని ఇంటి లోపలికి తీసుకెళ్లి నిర్బంధించారు. దీంతో పోలీసులకు, రాజేంద్ర ప్రసాద్ అనుచరులకు తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదన్నా వినకుండా దాడి చేసినట్టుగా పోలీసులు ప్రవర్తించారు. ఒకానొక సమయంలో ఆయన కింద పడిపోయే పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత కూడా పోలీసులు ఆయన ఇంటి పరిసర ప్రాంతాలను ఎవరిని అనుమతించలేదు. దీంతో ఆయన ఇంటి ఆవరణలో నిరసనకు దిగి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నగర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపి కోట్లాది రూపాయల నిధులను విడుదల చేశారని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వానికి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు బేరీస్ వేసుకొని చూడాలని ప్రజలను కోరారు.
మేయర్ రాయన భాగ్యలక్ష్మి 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తో కలిసి డివిజన్లో గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత నగరాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపి కోట్లాది రూపాయల నిధులను విడుదల చేశారని అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వానికి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు బేరీస్ వేసుకుని చూడాలని ప్రజలను కోరారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది పేద మహిళలకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారి సొంతింటి కలను సాకారం చేసిన మనసున్న మంచి మనిషి జగనన్న అని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎలకల చలపతిరావు, మండేపూడి చటర్జీ, అత్తులూరి పెదబాబు, మైలవరపు రత్నకుమారి, పార్టీ నాయకులు గోదావరి బాబు, దేరంగుల వెంకటరమణ, సీరం వెంకట్రావు, కూరాకుల నాగ, మద్దిరాల కమలాకర్, ఎర్రజర్ల మురళి, కామల్ల జోజి, రెడపంగు క్రాంతి, కాళీ, దిద్దుకూరి శివ, సోమిశెట్టి వెంకటేష్, నన్నం దుర్గా, ఇలిపిల్లి విజయలక్ష్మి, వరకాల జోషి, పోలిమెట్ల శరత్, పిల్లా సూరిబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో తెదేపా జనసేన కూటమి 160 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారం చేపట్టబోతుందని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని తెలిపారు. పులివెందుల్లో సైతం కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లు జోసం చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలోని పాటెంపాడు, వెలదికొత్తపాలెం, పున్నవల్లి, కొడవటికల్లు తదితర గ్రామాల్లో కేశినేని ఫౌండేషన్ చైర్మన్ తెదేపా నేత కేశినేని శివనాథ్, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెదేపా జనసేన కూటమి 160 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారం చేపట్టబోతుందని తెలిపారు. పులివెందుల్లో సైతం కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లు జోసం చెప్పారు. రానున్న 68 రోజులు కీలకమని పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలని, మరోసారి నిశ్చింతంగా పరిశీలించాలని సూచించారు. 6 గ్యారెంటీల హామీలను ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలన్నారు. పాటెంపాడు, పొక్కనూరు గ్రామాల్లో పలువురు పార్టీలో చేరగా ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామం సందర్భంగా మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అంతేకాకుండా గ్రామస్తులు ఇచ్చిన అపూర్వ స్వాగతానికి ధన్యవాదాలు. పేరు పేరున అందరికీ నమస్కారాలు. ఈ గ్రామం మొదటి నుంచి తెలుగుదేశానికి కంచుకోట. అటువంటి గ్రామంలో పోయినసారి మీరు కూడా రాష్ట్ర ప్రజలందరూ మోసపోయినట్టు ఒక్క ఛాన్స్ కి ఛాన్స్ ఇచ్చాము. ఆయన కోరింది ఒకటేసారి ఛాన్స్, కాబట్టి అయిపోయింది. ఇంకొకసారి ఛాన్స్ ఇచ్చే పరిస్థితే లేదు. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో రాబోతుంది. మనం 175 నియోజకవర్గాల్లో 160 నియోజకవర్గాలు గెలవబోతున్నాం. ఆశ్చర్యకరంగా తెలుగుదేశం పులివెందుల్లో కూడా గెలవబోతుంది. మనం తప్పకుండా ఇవాళ ఈ రాక్షస పాలనని తుదిమట్టించాలి. మనం ఇంకా 68 రోజుల సమయం ఉంది. ఈ 68 రోజులు కష్టపడి పనిచేసి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మనకి అమరావతి మీకు దగ్గరగా ఒక రాష్ట్ర రాజధాని రాబోతుంటే ఆ రాజధాని రావడానికి కూడా ఇష్టపడని వ్యక్తులను మీరు ఎన్నుకోవటం అనేది చాలా దురదృష్టకరం. అటువంటి వ్యక్తుల్ని ఈసారి మన ఓటు ద్వారా పారదోల్దాం. అంతేకాకుండా ఈ గ్రామానికి అతి ముఖ్య సమస్యలైన బరియల్ గ్రౌండ్ గాని, అంతేకాకుండా కళ్యాణ మండపమే గాని, సీసీ రోడ్లు గాని మన సౌమ్య గారి ఆధ్వర్యంలో, అంతేకాకుండా రేపు రాబోయే మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాబోతుంది. వారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ గ్రామానికి పూర్తి చేస్తాం. వారితో పాటు నేను కూడా దగ్గరుండి ఈ 2 కార్యక్రమాలకి తప్పకుండా నా వంతు కృషి కూడా చేస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, పారదర్శకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. చంద్రబాబు మాదిరిగా ఓటుకు కోట్లు ఇచ్చే విధానం సీఎం జగనన్నది కాదని పేర్కొన్నారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగతో కలిసి ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ డివిజన్లో గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఏ సమస్య ఎదురైనా స్థానిక కార్పొరేటర్ గోదావరి గంగకు తెలియజేయాలని, తాము సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల, పేషెంట్లకు అందుతున్న పెన్షన్పై వారిని అడిగారు. కేవలం ఓట్ల కోసం సంక్షేమ పథకాలను అందజేయడం లేదని, పేదల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి మాత్రమే అమలు చేస్తున్నారని షేక్ ఆసిఫ్ స్పష్టం చేశారు.
విద్యార్థులకు ఓట్లు లేవని తెలిసినా విద్యారంగం అభివృద్ధికి 72,000 రూపాయలు ఖర్చు చేశారంటే ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఆయన అధికారంలోకి వచ్చిన నాటికి అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సంస్థాగతం చేశారని చెప్పారు. గత ప్రభుత్వంలో మాదిరి జన్మభూమి కమిటీలు, దళారీ వ్యవస్థ లేకుండా, అవినీతికి తావు లేకుండా కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా ప్రజలకు 2.57 లక్షల కోట్లను డీబీటీ ద్వారా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్లో గోదావరి గంగా గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే మాట చెప్తున్నారు, మేమంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతో లబ్ధి పొందాం, ఎన్నో మాకు పథకాలు వచ్చినాయి, అమ్మ ఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ. మా పిల్లలు ఇవాళ ఈ యొక్క కార్పొరేట్ స్కూల్స్లో తరహాలో చదువుకుంటున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. తప్పకుండా మేము జగన్ అన్నకు తోడుగా ఉంటాం, అయ్యా నీకు ఓట్లేసి గెలిపిస్తాం, మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. తప్పకుండా ప్రజాపాలన, ఈ యొక్క పాలన కొనసాగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఒక మంచి పాలన చేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను అభివృద్ధి చేస్తేనే మీరు నాకు ఓట్లేయండి అని చెప్పేసి అడిగే ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రతి డివిజన్లో అభివృద్ధి చేసి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు ఇచ్చే మేము ఓట్లు అడుగుతున్నాం. ప్రతిపక్షాలకు కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ ఎటువంటి అర్హత లేదు. ఓట్లు అడిగే అర్హత అయితే అసలు వాళ్ళకి లేదు. వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో తలదాచుకొని మళ్ళీ ఎలక్షన్స్ రాగానే ఎలక్షన్లో వచ్చి మేము కూడా ఉన్నామని చెప్పేసి వాళ్ళకు ఉనికి కాపాడుకోవడానికి వస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు, అలాగే ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. భాషా, సంస్కృతి, సాంప్రదాయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, కేంద్ర సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావు కొనియాడారు. దేశంలో నాటకరంగ అభివృద్ధికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కృషి చేస్తున్నట్లు తెలిపారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏపీ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా 6 రోజుల పాటు నిర్వహించే భారతీయ రంగ్ మహోత్సవం మంగళవారం ప్రారంభమైంది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తొలి రోజు కార్యక్రమంలో ఎన్ఎస్ఓ రిపర్టరీ కంపెనీ న్యూఢిల్లీ వారి మైరీ ముఖాసే కహో హిందీ నాటకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమాలను ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు ప్రారంభించి మాట్లాడుతూ భాషా, సంస్కృతి, సాంప్రదాయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. అనంతరం కేంద్ర సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో నాటకరంగ అభివృద్ధికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సృజనాత్మక సమితి సిఇఓ ఆర్ మల్లికార్జునరావు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఫ్యాకల్టీ వివేక్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నిర్వాహకుడు రాజేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. మనం అనుకోవచ్చు కాబట్టి దీన్ని మనం గౌరవించాల్సినటువంటి అవసరం. ఇలాంటి కార్యక్రమాలు ద్వారా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కల్చర్ అన్నమాట, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కల్చరు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, ఇక్కడ ఉన్నటువంటి నాటక రంగంలో ఉన్నటువంటి మంచి మంచి థీమ్ కలిగినటువంటి నాటకాలు, అలాగే తమిళనాడులో ఎలా ఉంది, కర్ణాటకలో ఎలా ఉంది, అలాగే ఉత్తరప్రదేశ్లో ఎలా ఉంది, బీహార్లో ఎలా ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి నాటక రంగంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కల్చర్ అంతా కూడా ఇలాగా అక్కడక్కడక్కడ పెట్టడం మూలంగా అందరికీ కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ద్వారా మన భారతదేశంలో ఈ నాటక రంగానికి కీర్తి ప్రతిష్టల్ని తీసుకుని వెళ్ళడానికి దోహదపడుతుంది అని చెప్పి నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాను. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నగరంలో ఇక్కడ చేయాలని చెప్పని అనుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కల్చరల్ డిపార్ట్మెంట్, అలాగే మన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు పెద్దలు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి నాటక రంగ ప్రియులు, అందులో భాగస్వాములుగా ఉన్నటువంటి వారు పెద్దలు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మ్యూజిక్ ప్లీజ్. మన శాసన సభ్యులు పశ్చిమ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గౌరవనీయులు మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా
చిరు సత్కారాన్ని స్వీకరిస్తున్నారు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి గౌరవనీయులు డాక్టర్ కె శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలు సార్. శ్రీ రాజేష్ సింగ్ గారు టు యాక్సెప్ట్ ద ఫెలిసిటేషన్. సో మన గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా చిరు సత్కారం. రిక్వెస్ట్ ప్లే డైరెక్టర్ అజయ్ కుమార్ గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందుందన్న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. ఏపీ ప్రభుత్వం వైద్య విద్యకు పెద్దపీట వేస్తుందని ప్రశంస. కోవిడ్ సమయంలో వైద్యులు కీలకంగా వ్యవహరించారని వెల్లడి. ఒక్క అబద్ధం ఆడని కారణంగా 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చిందన్న సీఎం జగన్. చంద్రబాబు కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తారు, అమలు చేయరని ఎద్దేవా. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగం. వాలంటీర్లకు మేం వ్యతిరేకం కాదన్న టీడీపీ అధినేత చంద్రబాబు. వాలంటీర్లు ప్రజాసేవ చేస్తే అభ్యంతరం లేదని వెల్లడి. వైసీపీకి సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టబోమని వార్నింగ్. సర్పంచ్లను పోలీసులు అరెస్ట్ చేయటం సరికాదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. సర్పంచ్లకు బీజేపీ అండగా ఉంటుందని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం నియంత పాలనను కొనసాగిస్తుందని ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.